మాధవ్, ఏంటిది? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఎందుకీ ఆవేశం? అసలు ఎవరి మీద ఈ ఆవేశం? ఎదుటి వాళ్ళని మనం తప్పు అవ్వకూడదు మాధవ్. మనం ప్రత్యేకంగా ఎవరినైనా వేలెత్తి చూపించావా? మన బాధలు, మన కష్టాలు, మన కన్నీళ్లు మనవే కదా. నువ్వే కుటుంబం, ఫ్యామిలీ అంటూ చివరికి మన బిడ్డని దూరం చేసే పరిస్థితి తీసుకొచ్చావు. లేదు మాధవ్, ఒకరిని అనడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఆ దేవుడికి మన మీద జాలి లేదు కాబట్టి ఇలా జరిగింది. దానికి ఎవరినో నిందించి మన మనసుని మనం కష్టపెట్టుకోవడం దేనికి? లేదు భూమి, దేవుడేమి మన బిడ్డని మన నుంచి దూరం చేయాలనుకోలేదు. అలా అనుకున్న వాడే అయితే అసలు ఆ బిడ్డనే మనకివ్వడు కదా. మనమే మన చేతులారా మన బిడ్డని దూరం చేసుకున్నాం. అవును భూమి, ఇది ముమ్మాటికి మన తప్పే. అలాంటప్పుడు నేను వేరే వాళ్ళని ఎందుకంటాను? అనవసరమైన సమస్యల్లో తలదూర్చి నేను నీ మాటలు నమ్మాను. నువ్వు ప్రెగ్నెన్సీతో ఉన్నావనే విషయం కూడా మర్చిపోయి అన్ని బాధ్యతలను నెత్తిన వేసుకొని పరిస్థితి ఇక్కడి వరకు తీసుకొచ్చావు. చివరికి మనకేం మిగిలింది? ఒకరికొకరం ఏడుస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కాదు మాధవ్. లేదు భూమి, ఇంత జరిగినా ఇంకా నువ్వు సర్ది చెప్పాలని మాత్రం చూడకు. ఈ ఇంటి బాధ్యతల నుంచి అన్నయ్య ఎప్పుడైతే పక్కకు తప్పుకోవాలని తన గురించి తన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడో నేను కూడా అంతే భూమి. ఇక ఎవరు ఎటుపోయినా మనకు అనవసరం. అన్నయ్యలాగే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక నేను, నా భార్య అంతే. మాధవ్, ఎలాగో మనకి బిడ్డ దూరం అయ్యాడు. ఇకపై మనిద్దరం మన కోసమే బ్రతకాలి అంతే. అలా ఎలా మాట్లాడుతావు మాధవ్? నేను చెప్పేది కొంచెం విను. వద్దు భూమి, నేను వినను. కడుపులో బిడ్డని పోగొట్టుకుని బాధలో ఉన్నావు కాబట్టే నేనింతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఇక దయచేసి ఎవరు ఎటుపోయినా మనకు అనవసరం. ఆ టాపిక్ నువ్వు కూడా నా దగ్గర మాట్లాడద్దు, తీసుకురావద్దు ప్లీజ్. నీకు దండం పెడతాను. మాధవ్, మాధవ్, మహాలక్ష్మి, ఓ మాట చెప్తే ఏమనుకో కదా. నేనలా అనుకుంటే నాతో మీరు చెప్పరు కదా. అయినా అడిగారంటేనే అదేదో ముఖ్యమైన విషయమే అయ్యుంటుంది. ఏదైతేనే చెప్పండి. ఈసారి నువ్వు ప్రెగ్నెంట్ అయితే మనం ఇంట్లో ఉండొద్దు మహాలక్ష్మి. ఏం మాట్లాడుతున్నారండి? అవును మహాలక్ష్మి, అప్పుడు నీకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రాబ్లం అయింది. ఇప్పుడు భూమికి ఇలా జరిగింది. ఏంటండి, భూమి కంటే ఇంట్లో ప్రాబ్లమ్స్, స్ట్రెస్ వల్ల కూడా అయ్యుండొచ్చు. నాకప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు కదా. అదే నా ప్రాబ్లం మహా. అదే నాకు భయంగా ఉంది. కరెక్ట్గా అప్పుడు నువ్వు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సీమంతం చేద్దామనుకున్న టైంలోనే సమస్య శౌర్య రూపంలో వచ్చింది. అప్పుడు పెనుగులాటలో నీ ప్రెగ్నెన్సీ పోయింది. మళ్ళీ ఇన్ని రోజులకి భూమి ప్రెగ్నెంట్ అయింది. తనకేదో సీమంతం చేసి సంతోషంగా ఇంకో వారసుడు వస్తాడనుకుంటే సమస్య సుహాసిని రూపంలో వచ్చింది. చూస్తుంటే ఈ ఇంట్లో పుట్టబోయే వారసుడికో వారసురాలకో గండముందనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి? అదేదో కోఇన్సిడెంట్గా జరిగితే అన్నింటినీ లింక్ చేసి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదండి. లేదు మహా, నేను అవతల మనిషిని ఒక్క మాట అనడానికి 100 సార్లు ఆలోచిస్తాను. అలాంటిది ఒక ఇంటి మీద నిందేస్తున్నానంటే నేనెంత ఆలోచించానో నువ్వు ఒకసారి ఆలోచించు. ఏంటోనండి, ఏం ఆలోచించారో చెప్పండి.